ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనమును నుండి తొలగిపోవుదురు. నువ్వు ఇచ్చిన గొప్ప వాగ్దానం, నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి ఆయనకి వందనాలు. మనం మన యొక్క తప్పులు, పాపాలు లేకపోతే వ్యతిరేకతను ఎలా తొలగించుకోవాలని మనం ఎంతో భయపడుతూ బాధపడుతూ ఉంటాం కదా. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే చాలు, నీలో ఉన్న చెడు ఆటోమేటిక్గా అదే బయటికి వెళ్ళిపోతుంది. ఈ సీరియల్ నుంచి, ఈ సినిమా యొక్క పిచ్చి నుంచి, ఈ త్రాగుడు పిచ్చి నుంచి, ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి పనుల నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, ఎలా విడుదల పొందుకోవాలని అనుకుంటున్నావేమో కదా. దేవుడు అంటున్నాడు, పరిపూర్ణంగా నేను వాటిని తీసేస్తాను. నువ్వు ఎప్పుడైతే వాక్యం చదివి దేవునిలో సమయాన్ని గడుపుతూ ఉంటావో, దేవుడు వాటిని అన్నిటి నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటాడంట కదా. పాపాత్మురాలైన స్త్రీ దేవుని వ్యక్తకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఒక్కసారి ప్రార్థన చేసింది, అంతే. దేవుడు అన్నాడు, నీకు సమస్త పాపములు విడిచిపెట్టబడ్డాయి ఉన్నాయి, నువ్వు సమాధానంగా వెళ్ళు అన్నాడు. ఇక ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకునే పరిస్థితి కాదుగా. నువ్వు వాటి నుంచి దూరం అయ్యావు నా కుమార్తె అని చెప్పాడనమాట. పొట్టి జక్కయ్య కూడా, ఈరోజు నీకు రక్షణ వచ్చింది జక్కయ్య అని చెప్పాడు. ఈరోజు నీకు విడుదల వచ్చింది జక్కయ్య అని దేవుడు చెప్పినప్పుడు ఆయనకి రక్షణ, విడుదల, సమాధానం వచ్చాయన్నమాట. అదే జక్కయ్య ఎలాగ వెంబడిస్తే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను కూడా విడుదల చేస్తాడనమాట. అటు కృపా దేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, నువ్వు మంచి దేవుడో ప్రభా, మహోన్నతుడో ప్రభా, నువ్వు చేసిన మేళ్ళన్నింటిని బట్టి వందనాలు. నీ అందు భయభక్తులు కలిగి ఉండి మేము కూడా తండ్రి ప్రవేశ మా యొక్క ప్రతి పాపం నుంచి విడుదల పొందుకోవాలి, సమాధానం పొందుకోవాలి. ఆ రీతిగా మేము పొందుకోవడం ద్వారా నీ నుంచి మేలు పొందుకుంటామని తెలుసుకొని అయ్యా నేను వెంబడించాలి ప్రభా. అటు కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. అలాగే తను ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా యేసయ్యా మరి మాకున్న సమస్యలను బట్టి, వేదనను బట్టి తండ్రి ప్రవేశ అయా తండ్రి పరిస్థితులను బట్టి ప్రభాస్, ఆరోగ్య పరిస్థితులు ప్రభా, అయా కుటుంబ పరిస్థితులు తండ్రి ప్రభా, ఆర్థిక పరిస్థితులు, ఏ సమస్య అయినా కూడా తండ్రి విడుదల కొరకు నీ దగ్గరికి వచ్చినారో వారిని విడిపించి సమాధానం దయచేయమని, ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.